దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడట. విచిత్రం చూడండి, చెప్తాను వినండి. నేలమంటితో నరుని నిర్మించి, మట్టితో ఆకారాన్ని నిర్మించి, అంతేనండి, మట్టి మాంసం అయిపోతుందండి. ఏది మీరు చేయండి, మట్టిని బాగా ఏదైనా ఉడకబెట్టి లేకపోతే ఏదైనా చేసి శుభ్రం నీరేసి రుబ్బి చిన్న మైదా పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ కలిపి ఏది చర్మంలా చేయండి దాన్ని. ఒక మట్టి ముద్దలో ఆత్మ వెళ్ళిన మరుక్షణమే మాంసముగా మారిపోయిందంటే బాబోయ్, ఏటండి బాబో ఆత్మ. ఆ ఆత్మ మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే అదేమైపోతుంది, మట్టి అయిపోతుంది. చూసారా విచిత్రం. ఆత్మ వెళితే మట్టి మాంసం అయింది, ఆత్మ వెళితే మాంసము ఎలాగైంది. ఏటండి బాబు ఆత్మ, ఏటండి అది. అలాంటిది మీ దగ్గర ఉందండి, మట్టిని మాంసముగా మార్చేది. అందులోనికి రాగానే మాంసం అయిపోయింది అంతే. నరములు, రక్తం, ఏటండి అదంతా. అది ఆలోచించండి. అది ఆత్మ లోనక వెళ్ళగానే ఇది దీనిలో జరుగుతున్న మార్పులేంటి, అది వదిలేస్తే జరిగే మార్పేటి. అదే ఆత్మ, మనలో ఉన్న ఆత్మ అదేనండి. అదే అంత గొప్ప ఆత్మ ఉంది అది.